గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని వొకాబులరీ నేర్చుకుందాం. ఈ వొకాబులరీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీరు వింటే మాత్రం చాలు. అట్‌లీస్ట్ వింటే చాలు. వీడియో పక్కన పెట్టేసుకొని వీడియో ఆన్ చేసి మీరు ఈ వీడియో చూస్తే వెల్ అండ్ గుడ్. వీడియో చూడకపోయినా అట్‌లీస్ట్ వింటే ఆ వర్డ్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఆ విధంగా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ట్రై టు లిజన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ గివ్ మీ ఆల్సో. ఈరోజు మనం డీతో స్టార్ట్ అయ్యే 10 పదాలు చూద్దాం. డీ తోటి. ఫస్ట్ డేర్, సెకండ్ డీల్, నెక్స్ట్ డిసైడ్, 4 డెకరేట్, 5 డెడికేట్, 6 డిఫెండ్, 7 డిఫైన్, 8 డిలే, 9 డెమోన్స్ట్రేట్, 10 డినై. ఈ 10 పదాల గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి డేర్. డేర్ అంటే ఏంటంటే టు హ్యావ్ ద కరేజ్, అంటే కరేజ్ అనమాట. ధైర్యం, ధైర్య సాహసాలు కరేజ్ అంటాం కదా, ఈ విధంగా డేర్ అంటే కరేజ్ అనమాట. దీనికి ఫస్ట్ ఫామ్ వచ్చేసి V1, ఆఫ్ కోర్స్ V1 డేర్, బేస్ ఫామ్ అది. దీనికి V2 వచ్చేసి డేర్డ్, DARED. ఆల్రెడీ DARE కదా, ఈ ఉంది కదా, సో కాబట్టి మనము ఓన్లీ D మాత్రమే యాడ్ చేసాము సెకండ్ ఫామ్కి. థర్డ్ ఫామ్కి కూడా D యాడ్ చేస్తాము, డేర్, డేర్డ్, డేర్డ్. తర్వాత ఫోర్త్ ఫామ్కి వచ్చేసి డేర్స్, DARES. అంటే V1కి S మాత్రమే యాడ్ చేసాము, ఎందుకంటే ఈ ఉంది లాస్ట్లో, సో DARES, డేర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ఫామ్కి డేరింగ్, DAR, లాస్ట్లో ఈ తీసివేసాము అండ్ ING యాడ్ చేసాము, డేరింగ్. లాస్ట్లో ఈ తీసివేసి ING యాడ్ చేసాము, డేరింగ్. సో డేర్, డేర్డ్, డేర్డ్, డేర్స్, డేరింగ్. సెకండ్ వర్డ్ చూద్దాము, డీల్. డీల్ అంటే టు హ్యాండిల్ ఆర్ కండక్ట్ బిజినెస్. డీలింగ్, బిజినెస్తో డీల్ చేస్తున్నాను, మనుషులతో డీల్ చేస్తున్నాను అంటాం కదా. టు హ్యాండిల్ ఆర్ కండక్ట్ ఏ బిజినెస్ అనమాట, టు డీల్ సంథింగ్. దీనికి సెకండ్ ఫామ్ వచ్చేసి డెల్ట్. ఇది డీల్డ్ కాదు, గుర్తుంచుకోండి, డెల్ట్, DAALT. ఎల్ తర్వాత ఓన్లీ టీ మాత్రమే యాడ్ చేసాము సెకండ్ ఫామ్కి. అలాగే థర్డ్ ఫామ్ కూడా సేమ్ అనమాట, DEALT, ఎల్ తర్వాత టీ యాడ్ చేసాము. ఫోర్త్ ఫామ్ వచ్చేసి డీల్స్, ఎల్ తర్వాత ఎస్ యాడ్ చేసాము సఫిక్స్కి. ఫిఫ్త్ ఫాము ఎల్ తర్వాత ING యాడ్ చేసాము, డీలింగ్ సఫిక్స్ అనమాట. సో మనం చూస్తే డీల్, డెల్ట్, టీ యాడ్ చేసాము సెకండ్ ఫామ్కి. థర్డ్ ఫామ్కి డెల్ట్, టీ యాడ్ చేసాము. ఫోర్త్ ఫామ్కి ఎస్ మాత్రమే యాడ్ చేసాము, డీల్స్. ఫిఫ్త్ ఫామ్కి ING యాడ్ చేసాము, డీలింగ్. ఈ విధంగా డీల్ అనే వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ డెకరేట్. డెకరేట్ వచ్చేసి టు మేక్ మోర్ అట్రాక్టివ్, ఏదైనా డెకరేట్ చేయడం అనమాట, ఏదైనా అలంకరించడాన్ని ఏదైనా డెకరేట్ చేయడం అనమాట. డెకరేట్ చేయడాన్ని డెకరేట్ అంటాము. సో దీనికి ఆల్రెడీ ఈ ఉంది లాస్ట్లో, డెకరేట్, DECORATE, డెకరేట్. సో DECORATE, డెకరేట్. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి V2కి D మాత్రమే యాడ్ చేస్తున్నాను, డెకరేటెడ్. V3కి కూడా అంతే, సేమ్, D మాత్రమే యాడ్ చేసాము, డెకరేటెడ్. V4కి ఎస్ యాడ్ చేసాము, డెకరేట్స్, DECORATES, ఓన్లీ ఎస్ యాడ్ అయింది. V5కి లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ING యాడ్ చేసాము, DECORATING. జాగ్రత్తగా చూడండి, V1కి డెకరేట్ స్పెల్లింగ్ చూసినట్లయితే DECORATE. V5లో వచ్చేసి లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ING యాడ్ చేసాము, DECORATING, డెకరేటింగ్. సో ఫైనల్లీ ద వర్డ్ ఈస్ డెకరేట్, డెకరేటెడ్, డెకరేటెడ్, డెకరేట్స్, డెకరేటింగ్. ద నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెడికేట్. డెడికేట్ అంటే టు డివోట్ టు ఎ పర్పస్, అంటే డెడికేషన్గా పనిచేయడం. ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారని చెప్పి అంటారు కదా, ఎంత బాగా పనిచేస్తున్నారు, ఒకే గోల్ మీద ఫోకస్ అంతా ఉంది అని చెప్పి అని అంటారు కదా, ఆ విధంగా డెడికేట్ అనే పదం వాడతాము. సో ఇక్కడ మనకి V2 వచ్చేసి, సో స్పెల్లింగ్ చూద్దాం ఫస్ట్. DEDICATE, డెడికేట్, DEDICATE, లాస్ట్లో ఈ ఉంది, డెడికేట్. సో V2కి D యాడ్ చేస్తాము, V3 కూడా ఓన్లీ D యాడ్ చేస్తాము, డెడికేటెడ్, డెడికేటెడ్, DEDICATED, డెడికేటెడ్. V3 కూడా DEDICATED, డెడికేటెడ్. నెక్స్ట్ V4కి ఎస్ మాత్రమే యాడ్ చేసాము, ఎందుకని ఆల్రెడీ ఈ ఉంది కదా, DEDICATES. V5కి ఈ తీసివేసి ING యాడ్ చేసాము, జాగ్రత్తగా గమనించండి, DEDICATING, ఈ లేదు, డెడికేటింగ్,
డెడికేటింగ్. ఓకే, సో ఈ విధంగా డెడికేట్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. డెడికేట్, డెడికేటెడ్, డెడికేటెడ్, డెడికేట్స్, డెడికేటింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిఫెండ్. డిఫెండ్ అంటే ప్రొటెక్ట్ అన్నమాట. ఓకే, డిఫెండ్ యువర్ సెల్ఫ్ అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఆర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ డేంజర్, ఏదైనా డేంజర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం, దాన్ని డిఫెండ్ అంటాము. సో డిఫెండ్ స్పెల్లింగ్ చూసినట్లయితే డిఈఎఫ్ఈఎన్డి, డిఫెండ్. లాస్ట్ త్రీ లెటర్స్ చూడండి, ఈఎన్డి ఎండ్ ఉంది. ఈఎన్డి ఎండ్ అంటే చివరిన కదా. సో డిఫెండ్, డిఈఎఫ్ఈఎన్డి స్పెల్లింగ్ అలా గుర్తుంచుకోండి, ఈజీ గుర్తుంటుంది. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ డేంజర్ ఆర్ ఫ్రమ్ సంథింగ్. సో డిఫెండ్కి సెకండ్ ఫామ్ వచ్చేసి మనం ఈడీ యాడ్ చేయాలి. లాస్ట్లో ఈ లేదు కదా. సో డిఈఎఫ్ఈఎన్డికి ఈడీ యాడ్ చేయాలి V2కి, అలాగే V3 కూడా ఈడీ యాడ్ చేయాలి. సో స్పెల్లింగ్ చూస్తే డిఈఎఫ్ఈఎన్డిఈడి డిఫెండెడ్ అండ్ V3 కూడా డిఫెండెడ్. నౌ V4 చూద్దాం. V4 చూస్తే V1కి ఎస్ యాడ్ చేసామంతే, డిఫెన్స్, డిఈఎఫ్ఈఎన్డిఎస్ డిఫెన్స్. నెక్స్ట్ V5 చూసినట్లయితే డిఫెండింగ్, ఓన్లీ ఐఎన్జీ యాడ్ చేసాం యాజ్ అ సఫిక్స్, ఏమి తీసివేయలేదు ఇక్కడ. సో డిఈఎఫ్ఈఎన్డిఐఎన్జీ డిఫెండింగ్. సో ఫైనల్లీ ద వర్డ్ ఈస్ డిఫెండ్, డిఫెండెడ్, డిఫెండెడ్, డిఫెన్స్ అండ్ డిఫెండింగ్. నెక్స్ట్ పదం వచ్చేసి డిలే. డిలే అంటే టు పోస్ట్ పోన్ ఆర్ స్లో డౌన్. డిలే అంటే టు పోస్ట్ పోన్ ఆర్ స్లో డౌన్. సో దాన్ని డిలే చేయడం, లేట్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే లేట్ చేయడం, లేట్ అవుతుంది, ఆ విధంగా డిలే అనే పదాన్ని వాడతాం. సో దీనికి V2 ఫామ్ వచ్చేసి స్పెల్లింగ్ చూద్దాము. డిఈఎల్ఏవై డిలే. డిలే స్పెల్లింగ్ వచ్చేసి డిఈఎల్ఏవై లే, ఎల్ఏవై లే అనే వర్డ్ గుర్తుంచుకోండి, డిఈ డిలే. సో దీనికి వైకి పక్కన ఈడీ యాడ్ చేసాము, డిలైడ్. V2కి, V3 కూడా అంతే సేమ్, వైకి పక్కన ఈడీ యాడ్ చేసాము, డిలైడ్. V4కి ఎస్ యాడ్ చేస్తాము, V5కి ఐఎన్జీ యాడ్ చేస్తాము. ఎలాంటి రిమూవల్ లేదు ఇక్కడ, ఎలాంటి వర్డ్స్ తీసివేయడం జరగలేదు ఇక్కడ. తీసివేయకుండానే ఓన్లీ మనము సఫిక్స్ యాడ్ చేసాము అంతే, ఓన్లీ సఫిక్స్ యాడ్ చేసాము. సో పదాన్ని మరొకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే స్పెల్లింగ్ డిఈఎల్ఏవై డిలే, V2 వచ్చేసి డిఈఎల్ఏవైఈడి డిలైడ్, V3 కూడా సేమ్ డిఈఎల్ఏవైఈడి డిలైడ్, V4 వచ్చేసి డిఈఎల్ఏవైఎస్ డిలైస్, V5 వచ్చేసి డిఈఎల్ఏవైఐఎన్జీ డిలేయింగ్. ఈ విధంగా ఫైనల్లీ వీ గెట్ ద వర్డ్ డిలే అంటే పోస్ట్ పోన్ చేయడం, లేట్ అవ్వడం, స్లో డౌన్ చేయడం, స్లోగా పని అవ్వడం అన్నమాట. సో డిలే, డిలైడ్, డిలైడ్, డిలేస్, డిలేయింగ్. ద నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెమోన్స్ట్రేట్. డెమోన్స్ట్రేట్ అంటే టు షో క్లియర్లీ. డెమో చూపిస్తాము మాకు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తామంటారు కదా. డెమో చూపించడం అంటే ఒక విషయాన్ని బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఈ విధంగా డెమోస్ ఉంటాయి, డెమో క్లాస్కి రండి, లేకపోతే డెమో పీస్ చూడండి అని చెప్పి అంటారు. ఒక పీస్ ఓపెన్ చేసి ఆ డెమో మొత్తం చూపిస్తారు, ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి. లేదంటే డెమో క్లాస్లో ఒక క్లాస్ అంతా ఎలా ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుంది, మీరు ఎక్కడ నేర్చుకుంటే మీరు ఎలా తయారవుతారు అని చెప్పి అనే విషయాన్ని గురించి ఒక డెమో ఇస్తారు కదా. సో ఈ విధంగా ఈ యొక్క పదాన్ని మనం ఇక్కడ వాడతాం అనమాట, డెమోన్స్ట్రేట్, టు షో క్లియర్లీ. సో లెట్ us see the verb. డెమోన్స్ట్రేట్ స్పెల్లింగ్ చూసినట్లయితే DEMONSTRATE డెమోన్స్ట్రేట్, DEMONSTRATE డెమోన్స్ట్రేట్. దీనికి ఆల్రెడీ ఎట్ ది ఎండ్ ఈ ఉంది డెమోన్స్ట్రేట్లో, కాబట్టి V2కి V3కి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తాము. సో డెమోన్స్ట్రేటెడ్, డెమోన్స్ట్రేటెడ్, DEMONSTRATED డెమోన్స్ట్రేటెడ్ V2. V3 కూడా సేమ్ అనమాట, DEMONSTRATED డెమోన్స్ట్రేటెడ్. V4 వచ్చేసి ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము, డెమోన్స్ట్రేట్స్. డెమోన్స్ట్రేట్స్ చెప్పండి, డెమోన్స్ట్రేట్స్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి. V5కి వచ్చేసి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి, డెమోన్స్ట్రేటింగ్, DEMONSTRATING డెమోన్స్ట్రేటింగ్. సో ఫైనల్లీ ద వర్డ్ డెమోన్స్ట్రేట్, demonstrated, demonstrated, demonstrates, demonstrating. The last word deny. Deny అంటే టు సే సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ. అది అబద్ధం అని చెప్పడము, లేదంటే వద్దని చెప్పడము, డినై చేయడము, పక్కన పెట్టేసేయడము, డినై ఈ విధంగా. సో దీనికి స్పెల్లింగ్ చూసినట్లయితే DENY
డిఈఎన్వై, సింప్లీ డిఈ పక్కన ఎన్వై ఉంది అంతే. ఎన్ఏవై అంటారు, ఎన్ఏవై లేదు, ఇక్కడ ఎన్వై మాత్రమే ఉంది, డిఈఎన్వై. సో దీనికి V2 వచ్చేసి ఐఈడి యాడ్ అవుతుంది వై ప్లేస్లో. V3 కూడా సేమ్ అంతే, లాస్ట్లో వై ఉంది కదా, ఆ వై ప్లేస్లో ఐఈడి యాడ్ అవుతుంది. సో స్పెల్లింగ్ చూసినట్లయితే డిఈఎన్ఐఈడి, డినైడ్, డిఈఎన్ఐడి, డినైడ్, డినైడ్. V3 కూడా సేమ్ అనమాట, డినైడ్, డిఈఎన్ఐడిఈ, డినైడ్. డినైస్, డిఈఎన్ఐఈఎస్, డినైస్. ఇక్కడ V4లో V1కి ఐఈఎస్ యాడ్ చేసాము, అంటే వై తీసేసి వై ప్లేస్లో ఐఈఎస్ యాడ్ చేసాము, డినైస్. సో నెక్స్ట్ V5కి డినయింగ్. V1 సేమ్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్, ఓన్లీ ఐఎన్జీ యాడ్ చేసాము, అది డినయింగ్ అవుతుంది. సో ఫైనల్లీ ద వర్డ్ డినైడ్, డిఈఎన్ఐఈడి. V3 డినైడ్, డిఈఎన్ఐఈడి. V4 డినైస్, డిఈఎన్ఐఈఎస్. అండ్ V5 డినయింగ్, డిఎన్వైఐఎన్జీ, డినయింగ్. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఆఫ్లైన్ బ్యాచ్ తప్పకుండా జాయిన్ అవ్వండి. విజయవాడ కుమారపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్లో అనమాట. సో జాయిన్ ది ఆఫ్లైన్ బ్యాచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ లెర్న్ ద ఇంగ్లీష్ and learn to speak English fluently.